ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాస్ క్రియేషన్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆలూ కుర్కురే అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఈ రెండు ఎంతో ఇష్టంగా ఎవరైనా తినొచ్చు, ఎవరికైనా నచ్చే వీడియో అండి ఇవి. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మనకు ముందుగా కావాల్సినవి పెద్ద సైజులో ఉన్న 3 బంగాళదుంపలను తీసుకొని వాటిని పైన క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కాకుండా కొంచెం లావు సైజులో ఉండేటట్లుగా మన బంగాళదుంప పీసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్న పీసెస్ని 2 సార్లు వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసి ఆ ముక్కలన్నీ ములిగేటట్లుగా కూల్ వాటర్ పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసుకోండి. అలా పోసుకున్న తరువాత ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. పది నిమిషాల తర్వాత ఈ పీసెస్ అన్నిటిని వడపోసుకునే దాంట్లో వేసి ఒక 10 మినిట్స్ వాటర్ అంతా వదిలేసేటట్లు చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మెత్తటి క్లాత్ తీసుకొని అందులో ఈ పీసెస్ అన్నిటిని వేసి అందులో ఉన్న వాటర్ అంతా ఆరిపోయేటట్లుగా ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అది గోరువెచ్చగా వేడైతే సరిపోతుంది. బాగా వేడవ్వాల్సిన అవసరం అయితే లేదు. వేడైన తర్వాత ఈ పీసెస్ అన్నిటిని ఇందులో వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ తెలియాల్సింది ఒకటే, మీరు ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెంచ్ ఫ్రై గురించి అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ అనేది ఇది లైట్గా ఒక 10 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత తీసేసి పక్కన ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన వాటిని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మరొకసారి గోరువెచ్చని ఆయిల్లో మరలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రై అనేది మనకి గోధుమ రంగు కలర్లో కనిపిస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు మనము తీసేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు సాల్ట్, చిటికెడు కారం కలుపుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మీద ఇలా చల్లుకొని మొత్తం అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఫ్రెంచ్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనం చేసుకోబోయే రెండవ రెసిపీ వచ్చేసి ఆలూ కుర్కురే. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టపడతారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మనము పెద్దగా ఉన్న 3 బంగాళదుంపలను తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి, ఇలా బారుగా. కట్ చేసుకున్న బంగాళదుంప పీసెస్ని వాటర్తో క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న పీసెస్లో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి,
1 స్పూను కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, 1 స్పూను చాట్ మసాలా, 2 స్పూన్లు కార్న్‌ఫ్లోరు, 2 స్పూన్లు బియ్యపు పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అది గోరువెచ్చగా అయిన తర్వాత ఈ ఆలు మిశ్రమం అంతా అందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కుర్కురే అనేది లో ఫ్లేమ్లోనే వేగుతూ ఉండాలి. హై ఫ్లేమ్ పెడితే బాగా పైన మాడిపోయి లోన అనేది వేగకుండా ఉంటుంది. కుర్కురే అనేది చిన్న మంటతోనే వేయించుకోండి. ఇక్కడ కుర్కురే అనేది మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఈ కుర్కురేలో ఒక చిటికెడు సాల్ట్, చిటికెడు కారం, ఒక పావు స్పూను చాట్ మసాలా చల్లుకొని ఈ మిశ్రమం అంతా కుర్కురేకి పట్టేటట్లు కలుపుకోండి. అంతే ఫ్రెండ్స్, కుర్కురే రెడీ. ఎంతో ఇష్టంగా తినేయచ్చు. మీరు కూడా ఈ కుర్కురేని అలాగే ఫ్రెంచ్ ఫ్రైని మీ ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.